గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఇవాళ డే 3 నా చారధామ యాత్రలో భాగంగా ఇవాళ డే 3 ఉత్తరకాశీలో ఉన్నాను. డే 1 యమునోత్రి కంప్లీట్ చేసుకున్నాను. డే 2 గంగోత్రి కంప్లీట్ చేసుకున్నాను. నిన్న గంగోత్రి కంప్లీట్ చేసి రాత్రి డే 2 రాత్రి ఉత్తరకాశీలో స్టే చేశాను. సో ఇప్పుడు ఉత్తరకాశీ నుండి కేదార్నాథ్ వెళ్తున్నాను. మీకు ఆన్ ద వేలో అప్డేట్స్ ఇస్తాను. హోటల్ 9 కరణ్ రెస్టారెంట్, దీంట్లో తీసుకున్నాం రూము. పైన థర్డ్ ఫ్లోర్లో 600 ట్రిపుల్ బెడ్రూము. రూమ్ చూశారు కదా, 600 3 బెడ్స్ అన్నమాట. ఈ ఉత్తరకాశీలోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన ఉంటుంది హోటలు. మీకు నేమ్ కూడా చెప్తాను. సో స్కూటీ ఎయిర్ చెక్ చేస్తామా. ఇది చంబా టౌను. ఉత్తరకాశీ నుండి 100 కిలోమీటర్లు వచ్చాము. ఇక్కడ నుండి న్యూ తెహరీ వెళ్ళాలి. న్యూ తెహరీ నుండి శ్రీనగర్ వెళ్ళాలి. శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ టు సోన్ప్రయాగ్ నుండి గౌరీకొండ నుండి ట్రెక్కింగ్ వేసి 16 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మీకు కేదార్నాథ్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మీకు న్యూ తెహరీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే నేను ఉత్తరకాశీ నుండి 100 కిలోమీటర్లు వచ్చాను. చంబా బస్ స్టాప్ ఇది. మీకు ఈ సర్కిల్ నుండి ఉంది కదా, ఆ బోర్డు సర్కిల్ నుండి వస్తే బస్ స్టాప్ ఇక్కడ ఉంటుంది. Tehri Town Auto Stand.
తెహరీ సిటీలో పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఆన్ ద వేలో ఎక్కడ బంక్ ఉందనేది మనకు తెలియదు కదా. వాటిల్లో స్పేర్ తీసుకెళ్తున్నాం, ఎక్కడైపోద్దో తెలియదు కదా, సేఫ్ సైడ్ కోసం స్పేర్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం తెహరీ ద బ్యూటిఫుల్ డ్యామ్ ఇన్ ఉత్తరాఖండ్ తెహరీ డ్యామ్ ఉంది. ఆ తెహరీ డ్యాము మీకు చూపిస్తా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ అన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. పారాసైలింగ్ ఉంది, ఇక్కడ బోటింగ్ ఉంది. మీకు పారాసైలింగ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ. ఇప్పుడు నేను ప్రజెంట్ తెహరీ డ్యామ్ దగ్గర ఉన్నాను. ఇది ఉత్తరకాశీ నుండి కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మీకు తెహరీ అనే టౌన్ దాటిన తర్వాత వస్తుంది. బీపురం అని అంటారు, అక్కడ వస్తుంది తెహరీ డ్యామ్. దీని పక్క నుండే మనం కేదార్నాథ్ వెళ్ళిపోతాము. చూడండి, మీరు బస్సుల్లో వస్తే ఎలాంటి ఇది బస్ అద్దాలు ఉండే చూడటం జరుగుతుంది. కానీ స్కూటీలో రావడం వల్ల ఇక్కడ ఆగి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి చూసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తెహరీ డ్యామ్, THDC ఇండియా లిమిటెడ్ తెహరీ డ్యామ్. మీకు దీని గురించి ఇక్కడ ఈవినింగ్ బోటింగ్ కూడా ఉంది, చూసారు కదా, అక్కడ బోటింగ్ ఉంది అండ్ కేబుల్ కార్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు కేదార్నాథ్ ఆ రూట్ వెళ్తాం అనమాట, అట్లా కేదార్నాథ్ వెళ్తాము. మీకు ఇది తెహరీ డ్యామ్ పైనుండి వ్యూ చూపిస్తున్నాను, టాప్ వ్యూ చూపిస్తున్నాను. ఇది బాదం, జీడిపప్పు, అవిసె గింజలు, పుచ్చ గింజలు, ఖర్జూరతో కలిపి చేసిన లడ్డు. ఇది ఇంటి దగ్గర చేశారు. నేను మార్నింగ్ అయితే ఈ చార్ధామ్ యాత్రలో టిఫిన్ అయితే చేయట్లేదు. ఒక 2 లడ్డూలు తింటే వరకు హ్యాపీగా 2 ప్లేట్లు అన్నం తిన్నంత ఎనర్జీ వస్తుందన్నమాట. సో వాటర్ తాగితే ఇవే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. తెహరీ డ్యామ్ మీద డ్రైవ్ చేస్తున్నాం మనం. ఇది వరల్డ్ హైయెస్ట్ డ్యాము, ఇది తెహరీ డ్యామ్. ఇది స్పెషల్ అనమాట. సముద్ర మట్టానికి చాలా వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ డ్యాము, అందుకే హైయెస్ట్ డ్యామ్ అన్నారు. ఈ కనిపిస్తున్నది దరీదేవి టెంపుల్. మీకు శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వెళ్ళే రూట్లో శ్రీనగర్ దాటిన తర్వాత 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది. శ్రీనగర్ దాటిన తర్వాత మీకు ఆన్ ద వే ఇది హైవే శ్రీనగర్ టు. చూస్తున్నారుగా నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది దరీదేవి టెంపుల్. శ్రీనగర్ దాటిన తర్వాత కలియాసార్ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర ఉంటుంది స్టాప్ మీకు ఈ దరీదేవి టెంపుల్ అనేది. అక్కడికి వెళ్ళటానికి ఆ కనిపించేవి మెట్లు, కింద మెయిన్ రోడ్ మీద ఉంటాయి మెట్లు. దరీదేవి టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ మీకు ఇది. హైవే నుండి మీరు వచ్చినా సరే, ఇటు నుండి వచ్చినా సరే
గుప్తకాశీ ఇది 1 కిలోమీటర్. విపరీతమైన వర్షం పడుతుంది. గుప్తకాశీలో ఉన్నాను ప్రజెంట్ నేను. సో స్కూటీ పక్కన పెట్టి వెయిట్ చేస్తాను వర్షం తగ్గడానికి. గుప్తకాశీ గుప్తకాశీ నిండా హోటల్స్, రూమ్స్ ప్రతిదీ అవైలబుల్ ఇక్కడ. గుప్తకాశీ నుండి గౌరీకుండ్ 33 కిలోమీటర్లు. ఆ తర్వాత 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. గుప్తకాశీ ఆటో స్టాండ్ మెయిన్ స్టేషన్, మెయిన్ బస్, మెయిన్ సెంటర్ ఇది గుప్తకాశీ. యాక్సిడెంట్ జరిగింది అనుకుంటాను. ఇంకా కేదార్నాథ్ ఒక 30 కిలోమీటర్లు ఉంది చూడండి. ఇంకా 30 కిలోమీటర్లు ఉంది కేదార్నాథ్. ఊళ్ళో అక్కడ కారు యాక్సిడెంట్ అయింది, పల్టీలు కొట్టింది. ట్రైన్ పెట్టి దాన్ని తీసేస్తున్నారు. జోరున వర్షం, విపరీతమైన వర్షం, ఫుల్ ట్రాఫిక్ జామ్. దాదాపు కిలోమీటర్ ఉంది చూడండి. ట్రాఫిక్ క్లియర్ అయింది. సోన్ ప్రయాగ్ బైక్ అండ్ కార్ పార్కింగ్, ఇది గవర్నమెంట్ కార్ పార్కింగ్. ఇప్పుడే సోన్ ప్రయాగ్ చేరుకున్నాం. మార్నింగ్ 6:30కి ఉత్తరకాశీలో బయలుదేరితే సోన్ ప్రయాగ్ వచ్చేసరికల్లా 8 అయింది. విపరీతమైన వర్షం, ట్రాఫిక్ జాము. సో ఇప్పుడు రీచ్ అయిన తర్వాత మీకు వెళ్ళి హోటల్ ఎక్కడ, రూమ్ ఎక్కడ తీసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి ఇది కార్ పార్కింగ్ దగ్గర నుండి మెయిన్ స్ట్రీట్ అనమాట. ఇది మీకు కనిపించేది ఈ మార్కెట్ ఉంది కదా, మీకు క్లాక్ రూమ్స్ కావాలంటే ఇక చూడండి, ఇక్కడ ఒక క్లాక్ రూమ్ ఉంది. ఇగోండి ఇక్కడ ఒక క్లాక్ రూమ్ ఉంది. ఈ కాంప్లెక్స్ నిండా మ్యాక్సిమం క్లాక్ రూమ్స్ ఉంటాయి. మీకు లగేజ్ కావాలంటే లగేజ్ అక్కడ పెట్టుకోవచ్చు. హోటల్ రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత తెల్లవారుజామున వెళ్తారు కదా దర్శనానికి, అప్పుడు లగేజ్ హోటల్లో తీసేసి ఇక్కడ పెట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. అవి క్లాక్ రూమ్స్ మీకు. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని హోటల్సే, మొత్తం రూమ్స్ అవైలబిలిటీ. డబుల్ బెడ్రూమ్ ఏంటి, 1000 రూపీస్. సోన్ ప్రయాగ్ కార్ పార్కింగ్